హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయని కాల్చి గుజ్జు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ గుజ్జు పచ్చడి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పుల్కా స్టాండ్ పెట్టుకొని దాని మీద 1/2 కిలో వంకాయలకు నూనె రాసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలను మధ్య మధ్యలో తిప్పుతూ బాగా కాలనివ్వాలి. వంకాయలు సగం కాలిన తర్వాత ఒక ఉల్లిపాయను పైన పొట్టు తీసి మధ్యలోకి కట్ చేసి ఉల్లిపాయను కూడా కాలనివ్వాలి. వంకాయలు ఉల్లిపాయ ఈ విధంగా బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వంకాయలు చల్లారిన తర్వాత పైనున్న పొట్టును తీసేయాలి. ఈ విధంగా పొట్టంతా తీసేసిన తర్వాత పైనున్న ముచ్చికను తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చడికి సరిపడినన్ని ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఇలా మిక్సీ వేసుకున్నాక ముందుగా మనం కాల్చిన ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 పొట్టు తీసిన వంకాయలను కూడా వేసుకొని ఒకసారి మాత్రమే తిప్పుకోవాలి. వంకాయను ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ వంకాయ గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వంకాయలను ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసాన్ని కొద్దిగా చిక్కగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కాల్చిన వంకాయలతో గుజ్జు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.